సామాజిక స్పృహ ఉండాలి, కొద్దో గొప్ప చైతన్యం ఉండాలి, అన్యాన్ని ఖండించే దమ్ము ఉండాలి, పాపం మీద అసహ్యం ఉండాలి, పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటం ఉండాలి, ప్రార్థనలో దానికి సంబంధించిన రక్తము కరుణంతగా మోకాల మీద పోరాడగలిగిన ఒక దైవాచ్చని కలిగి ఉండాలి. ఏం క్రైస్తవ జీవితం చేస్తున్నావు? ఎవరిని శత్రువు? పోరాడవలసిన శత్రువు ఎవరు? పాపం. మూర్ఖుని యోచన పాపం, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం, సకల దుర్నీతి పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం, మేలైనది చేయని ఎరిగేలా చేయకపోతే పాపం, ప్రార్థన చేయకపోతే పాపం. వీటి మీద అసహ్యం చేయాలి నీకు.